ఇదిగో ఇలాంటి వాళ్ళు గురువుతో సమానం కాదు, చెప్పుతో సమానం. చదువు చెప్పాల్సిన గురువుకి కామంతో కళ్ళు మూసుకుపోతే ఇలానే ఉంటుంది. తిరుపతి నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీలో జరిగిన ఈ ఇన్సిడెంట్ చూస్తే పిల్లల్ని కాలేజీకి పంపించాలన్నా గానీ భయం వేస్తుంది. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్, ఇంకా లైఫ్ అంటే ఏంటో కూడా తెలియని అమ్మాయిని డాక్టర్ లక్ష్మణ్ కుమార్ అనే ప్రొఫెసర్ ప్రెగ్నెంట్ చేశాడు. దీన్నే అంటారు కంచె చేరివేసిందని. పిల్లల భవిష్యత్తు బాగుండాలని కాలేజీకి పంపిస్తుంటే వాళ్ళు ఇలాంటి నరకానికి గురవుతున్నారు. ఒక తండ్రి కష్టపడి ఫీజు కట్టి కూతుర్ని కాలేజీకి పంపిస్తే డిగ్రీతో తిరిగి రావాలి గానీ ఇలా ప్రెగ్నెంట్ అయ్యి కాదు. ఇంకా సిగ్గుచేటు ఏంటంటే ఇంకొక ప్రొఫెసర్ దీని వీడియో తీశాడంట. విద్య బుద్ధులు నేర్పాల్సిన స్థానంలో ఇలాంటి వికార పనులు చేసే వాళ్ళని సస్పెండ్ చేయడం కాదు, నడి రోడ్డు మీద నిలబెట్టి ఉరి తీయాలి. అప్పుడే ఇంకొక గురువు ఇలాంటి పనులు చేయాలంటే వణుకు పుడుతుంది. ఇలాంటి వాళ్ళను రోడ్ మీద కట్ చేయాలి, కాళ్ళు చేతులు తీసేయాలి. రోజు ప్రతి క్షణం నరకంలా భావించి తనకు తాను ఆత్మహత్య చేసుకోవాలి. అయితేనే కానీ మిగతా వాళ్ళు మారరు. ఇంతకు మించి టార్చర్ ఉంటదని నేను అనుకోవట్లేదు. ఇలాంటి మృగాలకు ఎలాంటి శిక్ష పడాలని కోరుకుంటున్నారు. నేను